కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో బాల సదన్లో నూతన బిల్డింగ్ నిర్మాణ పనులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. పురాతన ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని దీని స్థానంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. నూతన బిల్డింగ్లో అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నామని చెప్పారు. తన భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటుగా మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, బాల సదన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ కౌన్సిల్ మేడం కాదు మా అన్న ఈరోజు మేము పుట్టి పెరిగిన స్థలం ఇది. చిన్నప్పుడు మీకు ఆడుకున్న స్థలం, ఈ ఏరియా అంతా కూడా మేము ఆడుకున్న ప్రాంతాలు మేము అని కూడా. అప్పుడు పార్క్ ఉండే, ఫస్ట్ మున్సిపల్ పార్క్ ఉన్నప్పుడు ఇది. దాని తర్వాత బాలసదనంగా మారిపోయింది. సో గతంలో ఎప్పుడో బాలసదనం కట్టింది కాబట్టి ఇప్పుడు డిలాబరేట్ కండిషన్లు ఉన్నాయి. సో చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సునీలరావు గారు, మేయరు, పాలకవర్గం డిప్యూటీ మేయర్ గారు, సో అందరూ డిసైడ్ చేసినప్పుడు చిన్నల పిల్లల కోసం ఒక బాలసదనం కట్టాలని చెప్పి అప్పుడే 2-3 years బ్యాకే మేము డిసైడ్ చేసిన జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ రాకపోవడం వలన ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 2 కోట్లతోటి G+1 మేము కట్టడం జరుగుతుంది. ఇది 2 కోట్లతోటి బాలసదనం కడుతున్నాం. ఇది 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటే పాత డిలాబరేషన్ కండిషన్ పాత బిల్డింగ్ ఉండగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చిన్నార సేఫ్టీ కానీ చిన్నార ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఈ బాలసదనాన్ని కట్టుకుంటాం. కాబట్టి ఇది స్మార్ట్ సిటీ నిధులతోటి కడుతున్నాం. కాబట్టి 6 నెలలు కంప్లీట్ చేయాలని చెప్పి మేము కాంట్రాక్ట్ కోరుకుంటూ